ఆ ఊరు వెళ్ళలేం, దారి మర్చిపోయి ఎటో వెళ్ళిపోతుంది కారు. ఒకవేళ వెళ్ళినా ఆ దేవాలయం రాజద్వారం దాటి అడుగు లోపలికి పెట్టలేరుట, స్పృహ తప్పి పడిపోతారు. ఆయన అనుగ్రహము ఉంటేనే లోపలికి వెళ్ళడం. నేను ఆ క్షేత్రానికి వెడతాను అని అడిగినప్పుడు కూడా నన్ను తీసుకెళ్ళినటువంటి వేద పండితుడు ఏం చెప్పారంటే, అయ్యా ఇత పూర్వం ఒకసారి నేను ఒకళ్ళని తీసుకెళ్ళబోయి దారి తప్పిపోయాను, నాకే గుర్తులేదు ఆ ఊరేమిటో, ఆ ఊరికి ఆ ప్రభావం ఉందండి, మిమ్మల్ని నరసింహస్వామి అనుగ్రహమించి దర్శనం ఇవ్వాలనుకుంటే గుళ్ళోకి రానిస్తాడు, లేకపోతే రానివ్వడు. అర్చకుల్ని కూడా రానివ్వడు. అది విచిత్రం. అర్చకులు కూడా పడిపోతారు అక్కడ. శౌచం లేదనుకోండి లోపలికి రానివ్వడు. అనుగ్రహించాడనుకోండి అప్పుడు వాళ్ళు కూడా లోపలికి ఎడతారు. అంత శక్తివంతం క్షేత్రం. ఏదో భగవంతుడు అనుగ్రహించి మాకు దర్శనం ఇచ్చాడు, దర్శనం చేసుకొని రాగలిగాం.